రైట్, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకటేష్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు గౌరవ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారి ఆదేశాల మేరకు నిరసన కార్యక్రమాలు చేపట్టారు తెలంగాణ రాష్ట్రంలో. అయితే ముఖ్యంగా ఇక్కడ విషయం ఏంటంటే, కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీలకు 42% రిజర్వేషన్లో వాటా కల్పిస్తామని చెప్పింది. అలాగే బీసీలకు 1,00,000 కోట్ల బడ్జెట్ పెడతామని చెప్పింది. అంటే బీసీల కోసం 1,00,000 కోట్ల బడ్జెట్ ఖర్చు పెడతాం 5 సంవత్సరాల కాలంలో అని చెప్పింది. అది 1,00,000 కోట్ల బడ్జెట్ సంవత్సరం, ఇప్పుడు ఏడాదికి ఇంత అంటే ఎంత చెప్పింది అంటే 20,000 కోట్ల బడ్జెట్ పెడతామని చెప్పింది, క్లియర్గా చెప్పింది ప్రభుత్వం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు 20,000 కోట్లు, ఏడాదికి 20,000 కోట్లు, 5 సంవత్సరాల కాలంలో 1,00,000 కోట్ల బడ్జెట్ పెడతామని చెప్పింది. ఏడాదికి ఇప్పుడు 3 టర్ములుగా పెడతా ఉన్నట్టున్నారు బడ్జెట్. అయితే ఇప్పటికీ పెట్టిన బడ్జెట్ కూడా ఖర్చు పెడతలేరు. ఒకసారి 11,000 కోట్లు పెట్టారు, ఒకసారి మొన్న 12,000 కోట్లు పెట్టినట్టున్నారు. ఈ 20,000 కోట్లు నింపకపోగా కనీసం పెట్టిన బడ్జెట్ కూడా 11,000, పోయినసారి 11,500 కోట్ల బడ్జెట్ ఏమో పెడితే 2,500 కోట్లు, 2,500 కోట్లేమో ఖర్చు పెట్టినట్టున్నారు. మరి మిగతా బడ్జెట్ ఏది? బీసీ సప్లాన్ అమలు చేస్తామని చెప్పింది, బీసీ సప్లాన్ తీసుకొస్తామని చెప్పింది. అంటే ఈ సంవత్సరం ఖర్చు కానీ డబ్బులు ఏవైతే ఉంటాయో ఆ బీసీ సప్లాన్ పెడితే ఆ సప్లాన్లనే ఉంటాయి. ఆ మిగతా బడ్జెట్ కూడా మళ్ళీ వచ్చే సంవత్సరానికి వినియోగించుకునే అవకాశం ఉంటుంది. దీన్ని బీసీలు వెనుకబడుతున్నారనే నేపథ్యంలో బీసీల హక్కుల గురించి కొట్లాడుతున్న మన గౌరవ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు నిజంగా రాష్ట్ర వ్యాప్తంగా తన సైన్యానికి పిలుపునిచ్చిండు. ఈ నేపథ్యంలో ఎక్కడికక్కడ నిరసన కార్యక్రమాలు చేపట్టారు. దానికి సంబంధించిన ఒకసారి మనం చూసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని తుంగలో దొక్కి, అంటే బీసీలు మీరు ఏం చేస్తారో చేసుకోపోరు అనే విధంగా తుంగలో దొక్కి ఇక్కడ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్న తీరు చూస్తున్నాం. అయితే ఇలా ఎమ్మెల్సీ మల్లన్న గారు అయితే మండలికి మొత్తం నల్ల షర్ట్ వేసుకొని పోయిండు. ఎందుకంటే ఇది ఒక బ్లాక్ డేగానే ప్రకటించుకోవచ్చు. ఇప్పుడు బీసీలకు బ్లాక్ డే అనే అది. ఎందుకంటే 1,00,000 కోట్లు ఇక్కడ నువ్వు ఏడాదికి 20,000 కోట్లు పెడతా అని 11,000 కోట్లు 12,000 కోట్లు ఇట్లా పెట్టుకుంటూ పోతే నువ్వు 10 సంవత్సరాలైనా బడ్జెట్ పెడతారా 10 సంవత్సరాల కాలంలో? అసలు పెట్టిన బడ్జెట్ ఇంకా ఖర్చు పెడతలేరు. అంటే బీసీలను ఎంత ఈ పిచ్చోళ్ళని చేస్తూ ఉన్నది కాంగ్రెస్ పార్టీ అనేది క్లియర్గా చూసుకోవచ్చు. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. దీనికి సంబంధించి ఏ పార్టీ మాట్లాడు, మనం బీసీలకు ఇచ్చిన హామీ ఎటువైంది, కామారెడ్డి డిక్లరేషన్ ఎటువైంది, బీసీలకు 1,00,000 కోట్ల బడ్జెట్ పెడతామని చెప్పింది. ఏ ప్రెస్ మీట్ ఉండదు, దేనికి సంబంధించి ఉండదు. ఏ కొట్లాడాల్సి ఉంటే బీసీల పక్షాన మళ్ళీ మాట్లాడాలి, ఏ బీసీ సంఘం కూడా మాట్లాడేది. అది జరుగుతూ ఉన్న నేపథ్యం చూస్తూ ఉన్నాం. అయితే ఈరోజు మల్లన్న గారు నల్ల చొక్కా వేసుకొని పోయిండు. నల్ల చొక్కాతో మండలికి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు తెలంగాణ రాజ్యాధికార పార్టీ. ఇదిగో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమంలో బీసీల బడ్జెట్ అంకెల గారడి, రేవంత్ సర్కార్పై తెలంగాణ రాజ్యాధికార పార్టీ గర్జన, కాంగ్రెస్ పాలనలో బీసీలకు నమ్మక ద్రోహం, జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్ళ రవీందర్ హెచ్చరిక అని ఒక వార్తనైతే చూస్తున్నాం. అయితే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకోవచ్చు, ఎక్కడికక్కడ దొరల అహంకారాన్ని అణిచి బీసీల రాజ్యాధికారం సాధించి తీరుతాం, బీసీలను మోసం చేసిన కాంగ్రెస్ సర్కార్ టీఆర్పీ మంచిరాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు మహేష్ వర్మ ఆధ్వర్యంలో ఇక్కడ నడిచింది. అయితే ఇది మంచిరాలకు సంబంధించి ప్రతి నియోజకవర్గంలో ఇది భూపాలపల్లి, జయశంకర్ భూపాలపల్లి రవణ ఆధ్వర్యంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో నిరసన కార్యక్రమం. ఇది ఖమ్మం, జనగాం, ఆదిలాబాద్, నిజామాబాద్ అన్ని కార్యక్రమాలు. ఇది బడ్జెట్లో బీసీలకు మొండి చేయి చూపిన రెడ్డి ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై మండిపడ్డ టీఆర్పీ, నర్సాపూర్లో టీఆర్పీ గర్జన, మెదక్ జిల్లా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బీసీ వర్గాలకు జరిగిన ఘోర అన్యాయంపై తెలంగాణ రాజ్యాధికార పార్టీ స్పందించింది. దీనికి సంబంధించి ఇది నల్ల చొక్కా ధరించిన మండలికి తీన్మార్ మల్లన్న గారు వెళ్ళారు. దీనికి సంబంధించి చూడొచ్చు. అయితే ఇది కరీంనగర్ సంబంధించి బడ్జెట్లో ప్రభుత్వాలు బీసీలను మొండి చేయి, రేవంత్ సర్కార్పై టీఆర్పీ నాయకుల ఆగ్రహం, కామారెడ్డి హామీలు అమలుకు నీరు గారుస్తున్నారని విమర్శలను ఒక వార్తను అయితే చూస్తున్నాం. దీనికి సంబంధించిన వార్త ఇక్కడ మనం చూసుకోవచ్చు. అయితే ఇది కరీంనగర్ సంబంధించి ఇక్కడ చూసుకుంటే బడ్జెట్లో బీసీలకు మొండి చేయి చూపడంపై టీఆర్పీ ఆగ్రహం, తెలంగాణ రాజ్యాధికార పార్టీ పిలుపు మేరకు కదిలిన టీఆర్పీ దండు, రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో చొక్కాలు నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమాలని ఇక్కడ చూడొచ్చు. దీనికి సంబంధించి మనం విజువల్స్ కూడా చూసే ప్రయత్నం చేద్దాం. బగ్గుమన్న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ నిరసన కార్యక్రమాలు చేపడతా ఉన్నారు తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున. ఇది కరీంనగర్ సంబంధించి, ఇది మెదక్, ఇగో నిజామాబాద్. ఒకసారి చూద్దాం ఈ పిక్చరు. నిజామాబాద్, జనగాం, కామారెడ్డి, ఆదిలాబాద్, సంగారెడ్డి, జయశంకర్ భూపాలపల్లి, మెదక్, కరీంనగర్, మేడ్చల్, మల్కాజ్గిరి, సూర్యాపేట, వట్టజానన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కొల్లాపూర్, వనపర్తి, కార్వాన్, కొత్తగూడెం, మంచిరాల, ఈ సిరిసిల్ల,
బడ్జెట్లో బీసీ ప్రభుత్వం బడ్జెట్లో బీసీలకు ప్రభుత్వం మొండి చేయి చూపడంపై టీఆర్పీ ఆగ్రహం. తెలంగాణ రాజ్యాధికార పిలుపుతో కదిలిన టీఆర్పీ దండు. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో నల్ల చుక్కలు నల్లబార్జీలతో నిరసన కార్యక్రమాలు, పలు చోట్ల అరెస్టులు, స్టేషన్కి తరలించిన పోలీసులు. బీసీలకు అన్యాయం జరుగుతుంటే తెలంగాణ రాజ్యాధికార పార్టీ చూస్తూ ఊరుకోదని ఈ సందర్భంగా ప్రభుత్వానికి మరో హెచ్చరిక జారీ చేసిన ఎమ్మెల్సీ తీన్మార్మలనని ఒక వార్తనైతే చూస్తున్నాం. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ నిరసన కార్యక్రమాలు చేశారు. అంటే ఇక్కడ ఏమనుకున్నారంటే బీసీలను ముంచితే ఎవడు మాట్లాడటం లేడు, బీసీలకు 42% ఇవ్వకపోతే సర్పంచ్ ఎన్నికలకైనా ఎంపీటీసీ ఎన్నికలకు పోయే అవకాశం ఉన్నది, మున్సిపల్ ఎన్నికలకు మనం పోయినాం, ఏం బీకటం లేడు, మమ్మల్ని ఎవడేం చేసడం లేడని కాంగ్రెస్ ప్రభుత్వం అనుకుంటున్నట్టున్నది. కానీ ఈ పొరపాటు. బీసీల పక్షాన ఒక మాట్లాడే గొంతున్నది, అది ఎమ్మెల్సీ తీన్మార్మలన. ఒక పార్టీ ఉన్నది, ఏకంగా ఇప్పుడు తెలంగాణ రాజ్యాధికార పార్టీని బీసీల పక్షాన మాట్లాడే పార్టీ ఉన్నది. కాబట్టి బీసీలకు అన్యాయం జరిగితే తెలంగాణ రాజ్యాధికార పార్టీ చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదు. దయచేసి మిత్రులారా, మన బహుజన రాజ్యం తీసుకురావాలంటే నిజంగా మెజార్టీ పీపుల్ అయిన బీసీలు ఏది మండలిలో కానీ లేకపోతే అసెంబ్లీలో కానీ అడుగుపెట్టినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. దయచేసి మిత్రులారా, మనం ఎప్పటికప్పుడు బీసీల పక్షాన మాట్లాడదాం, ఎప్పటికప్పుడు బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని తీవ్రంగా ఖండించే ప్రయత్నం చేద్దాం. 100% మన హక్కుల గురించి మనమే పోరాడాలి. ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. అలాగే తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ప్రతి ఒక్కరు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేసినాడు. దీనికి సంబంధించి కూడా మనకు విజువల్స్ చూసే ప్రయత్నం చేద్దాం ఒకసారి. రాజ్యాధికార పార్టీ రాష్ట్ర, జిల్లా, మండల, పట్టణ స్థాయి నాయకులందరూ కూడా మరి కృతజ్ఞత తెలియజేస్తూ ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి మెజార్టీ వర్గాలైనటువంటి మరి బీసీలని మరి అనేక రకాలుగా మోసగిస్తున్నటువంటి ప్రభుత్వ వైఖరి ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి బీసీ ప్రజలకు తెలియజేస్తూ మరి ప్రభుత్వాలు ఏవి కూడా బీసీల అభ్యున్నతి కోసం పనిచేసేటటువంటి ప్రభుత్వాలు కాదు. మరి 3-4% లేనటువంటి వర్గాలని ఇవాళ అధికారంలో కూర్చోబెట్టడం ద్వారా ఆ వర్గాలు ఎంతసేపటికి మరి ఆ యొక్క 3-4% ఉండబడినటువంటి వర్గాల అభ్యున్నతి ధ్యేయంగా మరి ఈ రాష్ట్రంలో వాళ్ళు చేస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్ని మరి ఈనాడు ప్రజలందరూ కూడా మరి గుర్తిస్తూ ఉన్నారు. అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టడమే కాకుండా ఈ ప్రభుత్వాలని మరి భవిష్యత్తులో అధికారంలోకి రాకుండా ఉండే విధంగా మరి ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ప్రజలందరూ కూడా మరి ఐక్యం చేస్తూ రాజ్యాధికారమే అంతిమ లక్ష్యంగా ముందుకు సాగుతున్నటువంటి తెలంగాణ రాజ్యాధికార పార్టీ మరి పిలుపు మేరకు ఈనాడు ఈ యొక్క నిరసన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రజలందరికీ కూడా మరి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో మరి ఇట్టే నిరసన కార్యక్రమాల ద్వారా ఈ ప్రభుత్వాల యొక్క వైఖరిని ఎండగడుతూ మరి యొక్క ప్రభుత్వాలని అధికారం నుండి కూలదోయటమే లక్ష్యంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ ముందుకు పోతుందని తెలియజేస్తూ ఇవాళ చూస్తూ ఉన్నాం అనేక రకాలుగా ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి నిరుపేదలని మరి ఖమ్మంలో చూసినట్లయితే ఎలుగుమట్ల గ్రామంలో మరి 7-8 సంవత్సరాల నుండి ఎలాంటి మౌలిక సదుపాయాలు లేనప్పటికీ కూడా మరి ఆ యొక్క వర్గాలకు ఎలాంటి ఆధారం లేకపోవడంతో ఆ అడవిలో నివసిస్తున్నటువంటి గుడిసెలేసుకున్నటువంటి పేద ప్రజల్ని నిర్దోషంగా ఇవాళ ఆ యొక్క గుడిసెలన్నీ గోలగొట్టినటువంటి సందర్భంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ పిలుపు మేరకు మరి ఖమ్మం జిల్లాని స్తంభింపజేయడమే కాకుండా ఎక్కడైతే నేలమట్టం చేసినటువంటి మరి ఇల్లుని అక్కడే ప్రభుత్వం మెడలుంచి మరి ఆ యొక్క ప్రాంతంలో మళ్ళీ ఇల్లు నిర్మించే విధంగా ఈనాడు తెలంగాణ రాజ్యాధికార పార్టీ విజయాన్ని సాధించింది అనేటటువంటి విషయాన్ని కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలియజేస్తాను. అంతేగా పెడతారని చెప్పేసి గద్దెనెక్కినటువంటి రేవంత్ రెడ్డి మోసపు ఇది మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా బగ్గుమన్నది ఇది చూసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో బీసీల పక్షాన మాట్లాడడానికి ఏ గొంతు లేదని రాష్ట్ర ప్రభుత్వం బీసీలను మోసం చేసే విధంగా ముందుకెళ్లే ప్రయత్నం చేస్తున్నది. కానీ ఒక మాట్లాడే గొంతున్నది ఒక పార్టీ ఏకంగా ఒక పార్టీ ఆవిర్భవించింది. తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడేందుకు తెలంగాణ రాజ్యాధికార పార్టీని ఒక పార్టీ ఆవిర్భవించింది. బీసీలు ఏ పార్టీలో ఉన్నా కానీ మన హక్కుల గురించి కొట్లాడదాం. మన తెలంగాణ రాష్ట్రంలో బీసీ హక్కులను కాలరాస్తా ఉన్నారు, బీసీలకు మొండి చేయి చూపుతా ఉన్నారు, బీసీలకు మనం చూస్తూ ఉన్నాం రిజర్వేషన్లలో మొండి చేయి చూపుతా ఉన్నారు, అన్నింటిలో కూడా బీసీలకు అన్యాయం జరుగుతూ ఉన్నది.
బీసీల పక్షాన మాట్లాడేందుకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కదిలిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ దండు. మొత్తానికి ఈ ప్రభుత్వానికి ఒక ప్రతిపక్షంగా తెలంగాణ రాష్ట్రంలో ఏకైక ప్రతిపక్షం ఏదైనా ఉందంటే బీఆర్ఎస్ పార్టీ కాదు. ఇప్పుడు తెలంగాణ రాజ్యాధికార పార్టీని ప్రజలు నమ్ముతున్న నేపథ్యం చూస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి కూడా ఇంకా ముందు ముందు అనేక కార్యక్రమాలు చేపట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు. తెలంగాణ రాష్ట్రంలో బీసీల రాజ్యం తీసుకొచ్చేదాకా తెలంగాణ రాజ్యాధికార పార్టీ నిద్రపోదు. ఇది గౌరవ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారి మాట. ఇది నడుస్తూ ఉన్నది. తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఈరోజు పెద్ద ఎత్తున బగ్గుమన్నది. మొత్తానికి రాష్ట్రం మొత్తం బగ్గుమన్నట్టుగా చూపెడతా ఉన్నారు. దయచేసి మిత్రులారా, ఇక్కడ విషయం ఏంటంటే బీసీలకు 1,00,000 కోట్లు బడ్జెట్ కేటాయించకుండా, బీసీలకు కామారెడ్డి డిక్లరేషన్ 42% రిజర్వేషన్ ఇవ్వకుండా, దీన్ని బీసీలకు మొండి చేయి చూపుతూ పదే పదే బీసీలకు అన్యాయం చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకోతా ఉన్నది. ఈ మొండి వైఖరిని ఖండిస్తూ తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమం చేసింది.